హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ ఎవ్రీవన్. సో హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఎ వెరీ 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 లాంగ్ టైం మళ్ళీ నేను మీ ముందుకి విత్ చైల్డ్ కంటెంట్తో అంటే వద్దాము. బికాజ్ ఎందుకంటే నేను విత్ మై బిజీ స్కెడ్యూల్ ఒకటి, ఇంకొకటి ఆఫీస్కి వెళ్ళి రావడం. సో అంటే ఇది ఏదైతే నేను స్టార్ట్ చేశానో స్పీచ్ డిలే గురించి అండ్ కిడ్స్ హైపర్ గురించి, లేకపోతే ఆటిజం ఉంటే ఎలా, అండ్ నేమ్ కాల్ రెస్పాన్స్ లేకపోతే ఎలా, సో ఇవన్నీ నేను కొన్ని వీడియోస్ చూశాను. చాలామందికి ఈ వీడియోస్ గురించి తెలుసు, మెనీ ఆఫ్ యూ నో. అండ్ ఆ పేరెంట్స్కి ఆ వీడియోస్ కూడా చాలా చాలా హెల్ప్ అయినాయి అని నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ నేను ఎందుకు ఈ వీడియోస్ మళ్ళీ స్టాప్ చేశాను అంటే, ఇది ఎంత హెల్ప్ అయినా నేను అనుకున్నంత అంటే రీచ్ వెళ్ళట్లేదు. బికాజ్ రీచ్ వెళ్ళట్లేదు ఇన్ ద సెన్స్ అంటే మీకు ఏదో రీచ్ రావాలని వీడియోస్ చేస్తున్నారా అన్నట్లు కాదు. నేను ఎందుకు ఇంత కష్టపడి పేరెంటింగ్ పైన, వేద స్పీచ్ డిలే పైన వీడియోస్ చేశాను అంటే దీని గురించి అందరికీ తెలియాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కిడ్స్కి స్క్రీన్ అనేది ఎంత మనం ఎడిక్ట్ చేస్తున్నామో, వాళ్ళు ఎంత ఎడిక్ట్ అయిపోయారో, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనందరికీ తెలుసు. సో నేను ముందు నుంచి చెప్తుంది అదే. దానివల్ల ఈ స్పీచ్ డిలేస్, హైపర్ కానీ, ఆటిజం కానీ ఏదైనా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నాట్ అబౌట్ ఓన్లీ స్క్రీన్ గురించి అని కాదు. సో అలా ఉన్న కిడ్స్కి అసలు మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడు మనం వాళ్ళని డయాగ్నోస్ చేయాలి, ఎప్పుడు మనం ఒక పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి, ఎలా ఒక మెజర్స్ తీసుకోవాలి, ఎలా వాళ్ళని ఆ స్పీచ్ డిలే నుంచి ఓవర్కమ్ చేయడానికి మనం ట్రై చేయాలి. సో ఆ హైపర్ తగ్గడానికి కానీ, నేమ్ కాల్ రెస్పాన్స్కి ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, సో ప్రతి దానికి నేను వీడియోస్ చేశాను. అది రీచ్ అవ్వాలి, అందరికీ తెలియాలి, ఆ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదు అని నేను చాలా వీడియోస్ చేశాను. యు నో దట్ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. బట్ వాటికి చూస్తున్నారు. అండ్ ప్లీజ్ మీకు నచ్చింది, మీకు హెల్ప్ అవుతుంది అంటే వీడియోని లైక్ చేయండి. మీరు చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. ఒక పేరెంట్కి తెలుసు కదా మనం ఎంత సఫర్ అవుతున్నాము మన కిడ్స్తో. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాట్లాడట్లేదు, లేకపోతే చాలా హైపర్ ఉంటున్నారు, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము, లేదంటే పిలిచినా వాళ్ళు అస్సలు పలకట్లేదు, అసలు సిట్టింగ్ టాలరెన్స్, ఒక్క చోట ఉండరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. సో మనం ఇన్ని ఫేస్ చేస్తున్నాం కదా, మనం ఫేస్ చేసిందే ఇంకో పేరెంట్ ఎందుకు ఫేస్ చేయడం? మీకు ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటుంటే ప్లీజ్ అది లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ చేశారు అని అంటే అది ఇంకొకరికి పాస్ అవుతుందండి వీడియో. ఇంకొకరికి అది రీచ్ వెళ్తుంది, చూస్తారు, వాళ్ళు కూడా ఆ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారు. సో వాళ్ళ కిడ్స్తో హ్యాపీగా ఉంటారు అనేది నా మోటో. అండ్ నేను మళ్ళీ ఎందుకు ఇప్పుడు చేయాలి వీడియోస్ దీనిపైన అనుకుంటున్నాను అంటే, నాకు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయంటే ట్రూలీ మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు చాలా అండి. ఇన్స్టాగ్రామ్లో కానీ, మీరు నా వీడియోస్లో అంటే యూట్యూబ్ వీడియోస్లోనే ఈ వీడియోస్లో మీరు కింద చూడండి, చాలా చాలా వీడియోస్కి చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవి చాలా హెల్ప్ అయినవి. సో ఐ వాంట్ టు హైడ్ హర్ నేమ్. ఓ మై గాడ్, ఐ వాంట్ టు జస్ట్ హైడ్ హర్ నేమ్. సో వాళ్ళ బాబుకి ఏఎస్డి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు సో చెప్పారు. అండ్ మీ వీడియో చూశాను, నాకు హెల్ప్ అయింది అని. అండ్ రీసెంట్గా నాకు ఇంకొకరు కూడా ప్లీజ్ అక్క మీరు చెప్పినవన్నీ అంటే మీరు వేద గురించి ఏవైతే చెప్పారో నేను అవన్నీ మా కిడ్లో కూడా చూశాను, సేమ్ అలానే ఉంది, సేమ్ నాకు అవే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ప్లీజ్ మీతో ఒక్కసారి మాట్లాడాలని ఇన్స్టాగ్రామ్లో కాల్స్ చేస్తున్నారు. నేను అన్ని వీడియోస్లో క్లారిటీగానే చెప్పాను అంటే కిడ్ ఎలా ఉంటే మనం ఎలాంటిది చేయాలి అనేది. సో కొన్ని చెప్దాము అని అనుకుంటున్నానండి. మీరు ఇప్పటి నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు దేనిపైన డౌట్ ఉందో దానిపైన అడగండి. ఒకసారి నేను కంప్లీట్గా దానిపైన వీడియో చేస్తాను. ఎందుకంటే వేదాకి స్పీచ్ డిలే ఉండింది. సో యాజ్ యూ ఆల్ నో వేద ఫస్ట్లో మాట్లాడి ఆఫ్టర్ స్క్రీన్ ఎడిక్ట్ అవ్వడం వల్ల మాట్లాడడం మానేసి మొత్తానికి మాట్లాడకుండా ఉండిపోయి, దాని నుంచి మేము దాన్ని ఎలా ఓవర్కమ్ చేసాము, మళ్ళీ స్పీచ్ ఎలా మాట్లాడాడు, ఎలా వచ్చింది అనేదంతా నేను చెప్పాను ఆల్రెడీ. అండ్ ఆ స్పీచ్ డిలే వీడియో కూడా చాలామందికి తెలుసు. లేదు అంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. సో దాని నుంచి హైపర్గా ఉన్నప్పుడు కూడా ఎలా హైపర్గా ఉంటారు అనేది నేను వీడియో చేశాను. ఆ హైపర్ తగ్గడానికి మనం ఏం చేయొచ్చు, ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు, ఎలాంటి ఫుడ్ పెట్టొచ్చు, ఎలాంటి మెజర్స్ మనం తీసుకుంటే ఆ హైపర్ అనేది తగ్గుతుంది అనేది చేశాను. ఆ హైపరే కాకుండా సిట్టింగ్ టాలరెన్స్ అనేది కొంతమంది కిడ్స్లో ఉండదు. సో అంటే ఒక్క చోట ఒక 2 minutes కూడా లిటరల్గా కూర్చోరు వాళ్ళు. 2 minutes కూడా ఒక టాయ్తో ఇష్టంగా ఆడరు. 1 minute కూడా ఒక చోట ఉండి వాళ్ళకి నచ్చింది చేయరు. వాళ్ళకి ఏంటి అంటే
అటు ఇటు వెళ్ళిపోవడం, లేకపోతే జంప్స్ చేయడం, గంతులేయడం, అటు తిరగడం ఇటు తిరగడం, మన మాట వినకుండా. సో అవి ఉంటుంది. అండ్ నేను ఆ సిట్టింగ్ టాలరెన్స్ పైన కూడా వీడియో చేశాను. సిట్టింగ్ టాలరెన్స్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా చెప్పాను. అండ్ దాంతోపాటు నేమ్ కాల్ రెస్పాన్స్, ఎవరైతే ఈ స్పీచ్ డిలే కిడ్స్ కానీ, ఏఎస్డి కిడ్స్ కానీ, అండ్ ఆటిజం ఉన్న కిడ్స్ కానీ, సో వాళ్ళు ఉంటారో చాలామందికి నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది ఉండదు. ఇంకా నేను లైక్ అంటే ఈ స్పీచ్ డిలేని మీరు ఎక్కడికి వెళ్ళారు, అంటే స్పీచ్ డిలే అని ఎలా తెలిసింది మీకు, ఏ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేశారు, ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఇవన్నీ కూడా నాకు ఇప్పటికీ కామెంట్స్ వస్తున్నాయండి. నేను ఇవన్నిటిపైన కూడా వీడియో చేశానండి. ఒక్కసారి మన లైఫ్ ఆఫ్ V3 ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్లేలిస్ట్ అట్లీస్ట్ మీరు అంత సెర్చ్ చేయక్కర్లేదు. ప్లేలిస్ట్లో చైల్డ్ కేర్ అనేది ఉంటుంది సపరేట్గా. నేను వేటికవే పెడతాను. ఇన్ కేస్ మా బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏదన్నా ఉంటే దాని ప్లేలిస్ట్ సపరేట్ ఉంటుంది. చైల్డ్ కేర్ ఓన్లీ వేద స్పీచ్ డిలే గురించి, హైపర్ గురించి, సిట్టింగ్ టాలరెన్స్ గురించి, యాక్టివిటీస్ గురించి, అండ్ ఇలా లైక్ నేమ్ కాల్ రెస్పాన్స్ గురించి, సో స్పీచ్ డిలే పైన మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అనే వీడియో, ఇలా చాలా పార్టీ ట్రైనింగ్ ఉంది. అండ్ నేను చాలా వీడియోస్ చేశాను, అవన్నీ చైల్డ్ కేర్లోనే ఉన్నాయి. ఒక్కసారి చైల్డ్ కేర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి సెర్చ్ చేశారు అంటే, చూసుకున్నారు అంటే చాలా వీడియోస్ వస్తాయి. ఏ వీడియో అయినా ప్లీజ్ కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఏంటో మాట్లాడుతున్నారు కదా అన్నట్టు మనం స్కిప్ చేసేసామనుకోండి, కావాల్సిన పాయింట్ అక్కడే మిస్ అయిపోతాము. సో అదే మనకి డౌట్ ఉండొచ్చు. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు స్కిప్ చేయొద్దు అంటానంటే, వీడియో స్కిప్ చేస్తే మనకు కావాల్సిన పాయింట్ అక్కడ, నేను ప్రతి పాయింట్ ఏదైతే నేను చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మేము ఎలా అయితే లైక్ ఓవర్కమ్ చేశామో, ఎలా అయితే హార్డ్ వర్క్ చేశామో అదంతా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవ్రీ వీడియోలో. సో ఇదంతా ఏమింటాంలే అన్నట్టు తీసేశారనుకోండి, అక్కడ పాయింట్ మిస్ అయిపోవచ్చు. సో అవే నాకు కామెంట్స్లో వస్తున్నాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మేము థెరపీస్కి వెళ్ళొచ్చా, థెరపీకి వెళ్ళారా? సో మేము వేదాకైతే లైక్ ఎలాంటి థెరపీ తీసుకోలేదు. లైక్ ఇంట్లోనే నేను చాలా వీడియోస్ చూసి, నేను అది ఆల్రెడీ చెప్పాను వీడియోస్ చూసాము మేము, లైక్ చాలా 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 కష్టపడ్డాము. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే, బేస్డ్ అపాన్ ద కిడ్ అండి ఉండేది. లైక్ అంటే ఇప్పుడు వేదాకి 2-3 monthsలో చిన్న స్పీచ్ డిలే తర్వాత చిన్న వర్డ్స్ వితిన్ 2-3 monthsలోనే తను మాట్లాడాడు. సో నేనేమంటున్నాను అంటే, ఎవ్రీ కిడ్ 2-3 monthsలోనే మాట్లాడతాడు అని లేదు, ఎవ్రీ కిడ్ 4-5 monthsలోనే మాట్లాడాను అని లేదు. 1 monthలో తను చేయొచ్చు, 2 monthsలో తను ఓవర్కమ్ చేయొచ్చు, అంటే మాట్లాడొచ్చు చిన్న వర్డ్స్, ఐ మీన్ 2-letter వర్డ్స్. అండ్ లేదా అంటే 6 months టైం తీసుకోవచ్చు. సో బేస్డ్ అపాన్ ద కిడ్ అండ్ మన హార్డ్ వర్క్ అనమాట. నేనేంటి అంటే, నేను వేదా స్పీచ్ డిలేకి ఐడెంటిఫై చేసిన తర్వాత 24/7 లిటరల్లీ 24/7 నేను తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ, తనకి ఏదో ఒకటి చెప్తూ, తనతో మాట్లాడించడానికి ట్రై చేస్తూనే ఉండేదాన్నండి. మీరు నమ్మినా నమ్మకపోయినా. అందుకే కొంచెం తక్కువ టైంలో అయింది అనుకుంటా. ఈవెన్ తన పడుకున్న తర్వాత కూడా ఐ యూస్ టు టెల్ హిమ్ ఇన్ హిస్ ఇయర్స్ అనమాట. లైక్ అంటే పడుకుంటారు కదా పిల్లలు, ఇప్పుడు ఇలా పడుకుని పోతారు కదా, పడుకుని పోయిన తర్వాత కూడా నేను వేద దగ్గరికి వెళ్ళి, సో వేద నువ్వు మాట్లాడినానా మమ్మ డాడా, సో మేమందరం నీ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, నువ్వు మంచిగా మాట్లాడావు అనుకో, సో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది నాన్న, నువ్వు మాట్లాడాలి, అందరూ మాట్లాడుతున్నారు కదా, నువ్వు మాట్లాడాడుకో. ఇది కూడా చెప్పేదాన్ని నేను. ఇది కూడా ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను. సో ఇలా కూడా చెప్పండి. అంటే ఏదన్నా మనం చేసేది ఉంది అంటే, నేను ఒక దానిలో చూశాను అండ్ నాకు అది వర్కౌట్ అయింది, అందుకే నేను అది ఫాలో అయ్యాను అనమాట. నేను వేదాకి స్పీచ్ డిలే ఉన్నప్పుడు ఫాలో అవ్వని టిప్ అంటూ లేదండి. ఎక్కడ ఏది కనిపిస్తే నేను అది ఫాలో అయ్యేదాన్ని అనమాట. సో ఏదో వీడియోలో చూశాను, పిల్లలు పడుకున్న తర్వాత ఒక 1/2 hour తర్వాత మనం చెప్పింది, అండ్ వాళ్ళు లెగిసే టైంలో, ఇప్పుడు ఒక న్యాప్ వేశారనుకోండి మధ్యాహ్నం, పిల్లలు కొంతమంది ఉంటారు 1 to 2 అట్లా పడుకుంటారు. మనకు తెలుస్తుంది కదా యాజ్ ఎ మదర్గా, వాళ్ళు ఎప్పుడు పడుకుని ఎప్పుడు ఏ టైంకి లేచిపోతారు అనేది మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు 1కి పడుకున్నాడు అనుకోండి వేద, ఒక 1:15కి అట్లా తన దగ్గర మళ్ళీ వెళ్ళి తన దగ్గర ఇలా పడుకుని ఇలా అనుకుంటూ తన ఇయర్స్ దగ్గర చెప్పడం, అండ్ తను లేచిపోతాడు. అంటే ఒక 2 o'clock 2:15కి తను లేస్తాడన్నప్పుడు, 2:15కి లేస్తాడన్నప్పుడు 2 o'clockకి మళ్ళీ ఇదే రిపీట్ చేసి చెప్పడం, అలా కూడా చేసేదాన్ని. అది దిస్ ఇస్ నాన్ సెన్స్ అనుకుంటారో మరి నాకు తెలీదు. నేను అది ఎక్కడో చూశాను, ఓకే ట్రై చేద్దామని ట్రై చేశాను, నాకు అది ఎందుకో కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఇంకా నేను ప్రతిదీ ఇంకొంచెం తను హైపర్ ఉన్నప్పుడు కూడా, నాన్న నువ్వు కొంచెం హైపర్ తగ్గించాలి నాన్న, మా అమ్మ చాలా నీ గురించి కష్టపడుతుంది కదా, యాక్టివిటీస్ మంచిగా చేయాలి, ఇలా చెప్పడం. సో అవి కూడా చేసేదాన్ని. అండ్ ఎవ్రీ డే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదండి, క్యాండిల్ యాక్టివిటీ నేను వీడియోస్లో ఉంది. అండ్ దిస్ లైక్ అంటే వాల్ని
ఐ మీన్ మనం టార్చ్ లైట్ ఎక్కడ వేస్తామో డార్క్ రూమ్లో, వాళ్ళు ఆ టార్చ్ లైట్ని అంటే ఆ లైట్ని హ్యాండ్తో ఇలా కొట్టడం అది, అండ్ అది డైలీ చేసేదాన్ని. అండ్ తనతో డైలీ మాట్లాడడం, అండ్ స్క్రీన్ కంప్లీట్లీ స్క్రీన్ అనేది స్టాప్ చేసేసాము మొత్తం. అండ్ మేము ఎక్కువ పిల్లలతో ఎక్కువ ఆడించడం సోషలైజేషన్ కోసం, బికాస్ సోషలైజేషన్ లేకపోతే దే కాంట్ స్పీక్ కదా. సో సోషలైజేషన్ కోసం డైలీ పార్క్కి తీసుకెళ్లే వాళ్ళం. ఇన్ కేస్ నాకు కుదరలేదు అంటే మా మదర్ తీసుకెళ్లేవారు. సో కంపల్సరీ తీసుకెళ్లడమే కాదు, మేము వాళ్ళతో హైఫై ఇప్పించడం ఇవన్నీ చేసేదాన్ని. నేను రీసెంట్గా ఒకరిని చూసానండి, లైక్ మేము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు పేరెంట్స్ విత్ హర్ కిడ్ అనమాట. వాళ్ళు నించుని లైక్ ఏవో మాస్క్స్ అనేవి తనతో అమ్మేలా చేస్తున్నారు. అంటే ఎందుకు అలా చేస్తున్నారో మాకు అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ మేము అనుకున్నాం నార్మల్గా పిల్లలు ఎవరో ఒకరికి చిన్న చిన్నవి ఇప్పిస్తారు కదా, అలా అనుకుని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వాళ్ళ మదరు ఒక 10 రూపీస్ ఉంటే తనకి ఇవ్వండి అని చెప్పారనమాట. ఓకే అని ఇచ్చి మా హస్బెండ్ అన్నారు, అంటే ఏంటండి లైక్ ఏదైనా యాక్టివిటీలా చేసినారా అంటే, అవును లైక్ షీ హ్యాస్ స్పీచ్ డిలే అండ్ కొన్ని ఆటిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో మేము ఆల్రెడీ థెరపీ తీసుకుంటున్నాము, అండ్ థెరపీతో పాటు మేము ఇలా ఏదో ఒక యాక్టివిటీ చేస్తాము, డైలీ పార్క్కి తీసుకెళ్తాము, అండ్ ఇలా వీకెండ్స్లో లైక్ ఈ సూపర్ మార్కెట్స్ దగ్గర ఇలాంటివి ఏదైనా కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఇమ్మని వాళ్ళు నీకు మనీ ఇస్తారు, అప్పుడు నువ్వు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇది ఈ వస్తువు సపోజ్ ఒక టాయ్ ఉందనుకోండి, మీకు కావాలా, మీరు కొనుక్కుంటారా అని వాళ్ళు అడిగిపిస్తున్నారు అనమాట. తను అడగమంటున్నారు ఆ సోషలైజేషన్ కోసం. అండ్ షీఈస్ ఫీలింగ్ వెరీ షై అనమాట, తను అడగట్లేదు. బట్ వాళ్ళ మదర్ ఏమంటున్నారు అంటే, నువ్వు అడగాలి నాన్న, నువ్వు అడగాలి, నువ్వు అడిగితేనే వాళ్ళు కొనుక్కుంటారు అన్నట్లు చెప్తున్నారు. అప్పుడు తను కావాలా అని సంథింగ్ అలా అడుగుతుంది, అండ్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు. మనీ ఇస్తాం కదా, ఇప్పుడు ఆ టాయ్ 10 రూపీస్ అయితే మనీ ఇస్తాం కదా. సో మనీ ఇచ్చినప్పుడు తన్ని ఓకే థ్యాంక్ యూ అని చెప్పమనడం అండ్ షేక్ హ్యాండ్ ఇమ్మనడం చేస్తున్నారనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ వెరీ హ్యాపీ. అంటే కొంతమంది ఇప్పుడు చాలామంది ఉంటామండి, చాలామంది ఏమనుకుంటున్నాం, ఇంత ఖర్చు పెట్టి థెరపీ తీసుకుంటున్నాము, థెరపీలో అవదా అని అనుకుంటాం. ఎవరి పేరెంట్స్ మైండ్ సెట్ అయినా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి స్కూల్ పంపిస్తున్నాము, వాళ్ళు చెప్పరా, ఇంటికి వచ్చాక కూడా మనమే చేయించాలనుకుంటాం, లేకపోతే అక్కడ వాళ్ళు తినిపించరా, ఫుడ్ కూడా తినట్లేదు అనుకుంటాం. సో ఆ మైండ్ సెట్ అనేది ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి. ఎక్కడ మనం ఏది చేసినా మనం చేసేవి మనం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మేము వేద విషయంలో అది చేసాము. సో నేను అది చూసినప్పుడు నేను వన్స్ అగైన్ ఐ రివైండెడ్ అనమాట. మా స్టోరీని మళ్ళీ మేము రివైండ్ చేసుకున్నాం. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా, మేము మాల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పక్కన పిల్లలు ఉంటే వేద హాయ్ చెప్పు, హైఫై ఇవ్వు, సో ఇలా అడిగించేవాళ్ళం. సో మేము ఆ పేరెంట్స్ని చూసినప్పుడు మాకు అదే అనిపించింది, గుడ్ యాక్టివిటీ యాక్చువల్లీ. అంటే నార్మల్ టైమ్స్లో పార్క్కి, వీకెండ్స్లో ఇలా మాల్స్ లేకపోతే సూపర్ మార్కెట్స్ దగ్గర, ఎందుకంటే పేరెంట్స్ విత్ దర్ కిడ్స్ వస్తూ వెళ్తూనే ఉంటారు. సో వచ్చే వాళ్ళకి ఆ చిన్న టాయ్, అంటే వీళ్ళు కొన్ని టాయ్స్ ఏవో కొనుక్కున్నారు బల్క్లో, ఆ టాయ్స్ని అమ్మాయితో ఇప్పించడం, అంటే అదొక యాక్టివిటీలో చేయిస్తున్నారు అన్నమాట. సో దట్ తనకి సోషలైజేషన్ ఇంప్రూవ్ అవ్వాలని, స్పీచ్ డిలే ఓవర్కమ్ చేయాలని, అండ్ కొంచెం ఆటిస్టిక్ ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ తనకి హియరింగ్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట ఆ పాపకి. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి దే ఆర్ ట్రయింగ్ ద బెస్ట్ అన్నమాట. అంటే విత్ రెస్పెక్ట్ టు ద థెరపీ, ఇంకా ఇవి కూడా, ఈ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. సో అలానే మనం కూడా అండి, లైక్ ఏమున్నా ఇప్పుడు పిల్లలు మాట్లాడట్లేదు, స్పీచ్ డిలే వచ్చింది అంటే వీ గెట్ టు నో యాజ్ ఏ మదర్. మనం అబ్జర్వ్ చేస్తాం మన కిడ్లో ప్రతిదీ, ఎప్పుడు మాట్లాడతాడు వాడు, ఎప్పుడు తను మాట్లాడుతుంది, ఎప్పుడు తింటుంది, ఎప్పుడు పాటీ చేస్తుంది, ఎప్పుడు వాళ్ళు సుసు వెళ్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లెగుస్తారు, ఎప్పుడు వాటర్ తాగుతారు, ఎప్పుడు ప్రతిదీ మనకు తెలుసు. మేము ఐడెంటిఫై చేయలేకపోయామండి అనేది ఇప్పుడు పెట్టుకోవద్దండి. ఈ జనరేషన్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఇదే అన్నమాట. కిడ్ మాట్లాడుతూ ఇన్ కేస్ మా ఇలా అనేసి ఏదో స్క్రీన్ చూపించాం మన టైం లేకపోతే ఇంకా మెట్రోస్లో స్క్రీన్స్ చూపిస్తూనే ఉంటున్నారండి. నేను రీసెంట్గా కూడా, నేను డైలీ ఆఫీస్కి వెళ్ళి వస్తాను కదా, మెట్రోలో ఒక చిన్న పాప దగ్గర వాళ్ళ మదర్ స్క్రీన్ ఇచ్చేసారన్నమాట. తను ఫోన్నే చూపిస్తుంది తను. అయితే ఇంకా అంటే మనం ఎలా ఉన్నామంటే, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే మన పిల్లల్ని కామ్ డౌన్ కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు మన చిన్నప్పుడు ఏదైనా, మనకు ఫోన్ లేవు కదా, ఏదైనా టాయ్ కావాలి అని అంటే అది మన మమ్మీ డాడీ కొనలేకపోయారు అంటే ఏదో ఒకటి చెప్పి కామ్ డౌన్ చేస్తే మనం ఓకే, కాసేపు ఏడ్చి వదిలేసేవాళ్ళం. ఇంక వాళ్ళు కూడా లేదమ్మా ఏడోకు అని ఏమీ ఇచ్చేవారు, ఐ మీన్ అంత బుజ్జిగించేవారు కాదు. ఏడవకూడదు, నీకు మళ్ళీ తర్వాత కొంటాను అన్నట్టు తీసుకొచ్చేస్తే ఓకే, కాసేపు ఆ బైక్ మైనో లేకపోతే ఏదన్నా దేంట్లో వెళ్తే దాంట్లోని ఒక 10 minutes ఏడ్చేవాళ్ళం, వదిలేసేవాళ్ళం. బట్ ఇప్పుడు కిడ్స్ అలా లేరు కదా, ఫోన్ అంటే అది చూపించాల్సిందే, లేకపోతే ఇంకా అయిపోయినట్టే. అది మనం కామ్ డౌన్ చేయలేక, అమ్మో వీళ్ళు ఏడిస్తే అందరూ ఎక్కడ చూస్తారో అన్నట్టు మనకే ఒక ఇన్ఫీరియారిటీ, అంటే అది ఎక్కువైపోయి మన మైండ్ సెట్ అందరూ ఏమనుకుంటారో అందరి గురించి ఆలోచిస్తున్నాం, మన పిల్లల గురించి మనం ఆలోచించట్లేదు. సో
ఆ ఫోన్ చూపిస్తుంది అని ఆ ఫోన్ని అడుగుతుంది అని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళ మదర్కి చిరాకు వచ్చి ఫోన్ ఇచ్చేసారు. తను ఎంత అలా చూస్తుందంటే అసలు వాటిని తనే స్క్రోల్ చేసేసుకుంటుంది. అయిపోగానే ఒక రైమ్స్ షార్ట్ అయిపోగానే తీసేస్తుంది, ఒకటి అయిపోగానే లైక్ ఇంకొకటి వీడియో పెట్టేసుకుంటుంది. నేను హ్యాండ్ ఇలా పెట్టాను అనమాట, నా హ్యాండ్ ఇలా గెంటేస్తుంది, నేను ఫోన్ ఇలా తీసుకుంటున్నాను అనమాట, నా హ్యాండ్ ఇలా గెంటేసి అని అంటుంది. సో అంటే ఫోన్స్ అంత లైక్ వాళ్ళ పైన అసలు ఎంత ప్రభావం ఉంది అంటే ఈవెన్ వీ కాంట్ హ్యాండిల్ దెమ్. జస్ట్ ఆ ఫోన్ ఇచ్చినా స్క్రీన్ ఇచ్చినా వాళ్ళు ఏది మన మాట ఎలా వినమంటే అలా వింటారు. అంటే మనం చేయలేని కంట్రోల్ ఒక స్క్రీన్ చేస్తుంది వాళ్ళని. సో దాని నుంచి ఇప్పుడు మెట్రో అంటే లైక్ అసలు ఫోనే బయటికి తీయక్కర్లేదండి ఫస్ట్ చెప్పాలి అంటే. ఆవిడ ఎలాగో కూర్చుంది, ఆవిడ కూర్చున్న పక్కన పాప నించోబెట్టేసి చూడు అని ఆ మిర్రర్లోంచి ఆ బయటవన్నీ చూపిస్తే ఎందుకు చూడరు చెప్పండి కిడ్స్? చూస్తారు, చూసేలా చెయ్యాలి, డైవర్ట్ చేయాలి. అదే డైవర్షన్ ఈజ్ నథింగ్ బట్ అదే. ఇప్పుడు మనం లేదండి మేము అసలు యాక్టివిటీస్ చేస్తుంటే అస్సలు చేయరండి. ఎందుకు చేస్తారు? మనకు నచ్చని పని మనం చేస్తామా? చెయ్యము, వాళ్ళు అస్సలే చేయరు. సో ఇదే డైవర్షన్ అంటే యాజ్ ఎ మదర్గా అది మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను లైక్ అంటే ఇప్పుడు వేదాకు కూడా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఒక యాక్టివిటీ చేయించినప్పుడు కూర్చునేవాడు కాదు, చేసేవాడు కాదు. సో మనము ఎలా డైవర్ట్ చేయాలి వాళ్ళని అంటే చూడు ఇది టాయ్ ఎంత బాగుందో, ఇలా ప్రెస్ అంటే వాళ్ళు ఒక ప్రెస్ చేసేలా, లేకపోతే ఆ యాక్టివిటీని ఇప్పుడు ఒక పేపర్ని మనం చింపించాలి ఒక గ్రిప్పింగ్ రావడానికి. సో చూడు వైట్ పేపర్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన ఒక కలర్ పేపర్ పెట్టండి. లేదు ఆ కలర్ పేపర్ కాదనుకోండి, ఒక డిజైనర్ పేపర్ ఏదో ఒకటి పెట్టండి, దీన్ని ఇలా టేర్ చేయి, ఇలా చేయి అలాగా. లేకపోతే వాళ్ళకి ఏదన్నా సిట్టింగ్ టాలరెన్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఒక టాయ్తో ఒక 1 minute ఆడేసి లేచిపోతున్నారు అనుకోండి, ఈ టాయ్ చూడు ఎంత బాగుందని ఇంకొక టాయ్ ఏదో ఒకటి తీయండి, దాని గురించి ఏదో ఒకటి చెప్పండి. అంటే ఇది చూడు దీని గురించి తెలుసా, ఇది ఇలా వెళ్తుంది అన్నట్టు. సో ఒక చైల్డ్తో మనం కూడా ఒక చైల్డ్లో ఆడితేనే వాళ్ళు మనతో మింగిల్ అవుతారు, అట్లీస్ట్ అది వస్తుంది. అంటే ఒక్క నిమిషం కూడా కూర్చోట్లేదు అంటే వాళ్ళు కూర్చోరు. అదే కదా సిట్టింగ్ టాలరెన్స్ మనం నేర్పించాలి. అంటే అంత ఇంట్రెస్ట్గా మనం దానిపై ఇంట్రెస్ట్ తెచ్చుకుని విత్ పేషెన్స్తో వేరేగా కన్వర్ట్ చేస్తూ వాళ్ళని డైవర్ట్ చేస్తూ చేసాము అంటే ఇట్ విల్ వర్క్ అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ ష్యూర్ 100% అన్నమాట. ఇంకోటి ఏం చెప్దాము అనుకుంటున్నాను అంటే ఇన్ కేస్ మీకు దీనిపైన మాకు ఒక్కసారి వీడియో కావాలి అంటే ఓకే, నేను ఒకవేళ వీడియోస్ చేసేసినా పర్లేదు దానిపైన. అంటే ఇప్పుడు సిట్టింగ్ టాలరెన్స్ అంటే కంప్లీట్గా వీడియో చేసేసాను, హైపర్ అంటే కంప్లీట్గా వీడియో చేసేసాను. అలా కాకుండా మా కిడ్ మీరు హైపర్లో కూడా ఇలా ఉంది, దానికి సొల్యూషన్ చెప్పండి అంటే నేను దానిపైన ఎవ్రీ వీక్ ఒక వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. లైక్ ఎందుకంటే ఐ హ్యావ్ వీక్ ఆఫ్స్ ఆన్ సాటర్డే అండ్ సండే. నాకు సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి నేను ఏదో ఒక రోజు నేను వీడియో చేసి అండ్ నెక్స్ట్ డే అప్లోడ్ చేయడానికో అండ్ నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేయడానికో మోస్ట్లీ ఐ ట్రై ఫర్ దట్. సో మీరు ఒక్కొక్క టాపిక్ ఏదైతే మీకు చాలా ఇబ్బందిగా ఉందో అది నాకు చెప్పండి, సో నేను దానిపైన వీడియో చేస్తాను. బట్ ఒక్కటేనండి, స్పీచ్ డిలే ఉన్న కిడ్స్ ఎవరైనా ఉన్నారు, హైపర్ ఉన్న కిడ్స్ ఉన్నారు, ఆటిజం ఉన్న కిడ్స్ ఉన్నారు, అండ్ సిట్టింగ్ టాలరెన్స్ ఉన్న కిడ్స్ ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి అండ్ సోషలైజేషన్ లేని కిడ్స్ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి అంటే ఫస్ట్ యాజ్ ఎ పేరెంట్గా హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. ఇప్పుడు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తున్నాం, ఏమవుతుందో ఏంటో, ఏమైనా అవనివ్వండి, ఆటిజం ఉందా చెప్పనివ్వండి, స్పీచ్ డిలే ఉందా చెప్పనివ్వండి, ఓకే ఐ నో దట్ పెయిన్. మనం అంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు, బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దానిపైన మన థాట్ ప్రాసెస్ ఉండాలి. అయ్యో ఇలా నాకు ఎందుకుంది, అయ్యో ఇలా ఎందుకుంది అనే దానికంటే దీన్ని ఎలా చేయాలి, ఇప్పుడు దీన్ని ఏదొకలా మనం చేయాలి అనేది మనం ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, ఎట్ ద మూమెంట్ వెంటనే మనం అది చేయగలం. మొన్న నాకు రీసెంట్గా కూడా ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్లో అసలు 24/7 నేను ఆ గాడ్కి ప్రే చేస్తున్నానండి, అసలు పీడియాట్రిషియన్ కొంచెం ఏఎస్డి ఫీచర్స్ ఉన్నాయని చెప్పగానే నా హార్ట్ బ్రేక్ అయిపోయింది అన్నారు ఆవిడ. ఐ నో దట్ పెయిన్ అండి. లైక్ మళ్ళీ ఇంకొక అసెస్మెంట్ ఉంది అని అన్నారు. సో ఇంకొక ఏఎస్డి ఉంది అని అన్నారండి. అది అయిన తర్వాత నాకు మీ వీడియో కనిపించింది, బై గాడ్స్ గ్రేస్ ఏమో నాకు తెలీదు. మీ వీడియో చూసిన తర్వాత లైక్ నేను స్క్రీన్ స్టాప్ చేసేసి కొన్ని మీరు చెప్పినవి చేశాను. నాకు విత్ ఇన్ లైక్ 1 week 10 days సంథింగ్ ఏదో చెప్పారు, నాకు కొన్ని లైక్ అంటే ఇంప్రూవ్మెంట్ కనిపించింది. హోప్ఫుల్లీ చాలా మీ వీడియో నాకు చాలా హెల్ప్ అయింది అన్నారు. ఇన్ కేస్ కావాలంటే నేను అలా చెప్తున్నాను అనుకుంటే నేను మీకు స్క్రీన్ షాట్స్ పెడతాను. సో అని అన్నారు. నాకు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ అసెస్మెంట్ ఉందండి బాబుకి అని చెప్పారు. హోప్ ఫర్ ద బెస్ట్ అండి, ఏమీ పర్లేదు, లైక్ తనకి స్పీచ్ వస్తుంది. ఎందుకంటే అసలు మాట్లాడడం మానేసిన అబ్బాయి ఇప్పుడు కొంచెం డాగీ ఇలా అంటున్నాడంట. సో ఇలా అంటున్నాడండి అంటే నో ప్రాబ్లం, తనకి స్పీచ్ వస్తుంది, మీరు ట్రై చేయండి. అండ్ నేను చెప్పిన కొంచెం వీడియోస్ అవి అయితే చూసి అవి యాక్టివిటీస్ చేయించండి, అవన్నీ చేయించండి, వస్తుంది అని చెప్పాను. సో ఇలా ఒక్కరే కాదండి, చాలామంది ఉన్నారన్నమాట కిడ్స్. ఇప్పుడున్న వాళ్ళకి ఇది చాలా ఉంది. అండ్ నా వల్ల నేను ఏదైతే చేసి ప్రాక్టికల్గా నేను చూసున్నానో అది మాత్రమే నేను వీడియోస్లో చెప్తున్నాను. ప్లీజ్ అవాయిడ్ ద స్క్రీన్ అండి పిల్లలకి. ఫస్ట్ అసలు స్క్రీన్ ఇవ్వద్దు, దట్టు రైమ్స్ అనేవి అసలే ఇవ్వద్దు.
వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే సాంగ్స్ పెట్టండి, బ్లూటూత్ ద్వారా సాంగ్స్ పెట్టండి, స్క్రీన్స్ ఇవ్వకండి. అసలు 3 years వరకు జీరో స్క్రీన్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, అస్సలు ప్రాబ్లం లేదండి. జీరో స్క్రీన్ చేయండి. మీరు చెప్పండి, మైథాలజీ స్టోరీస్ చెప్పండి, లేకపోతే మీరు సాంగ్స్ బ్లూటూత్ ద్వారా పెట్టండి, స్పీకర్స్ ఉంటే స్పీకర్స్లో, ఫోన్లో సాంగ్స్ పెట్టినా ఫోన్ని టర్న్ చేసేయండి. అండ్ ఏమన్నా స్టోరీస్ పెట్టినా, ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్ని చిన్ని కథలు అంటే చిలకమ్మ అని, లేకపోతే కుందేలు, సంథింగ్, సింహం, లయన్, ఇలాంటి స్టోరీస్ వస్తాయి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ ఆర్ తెలుగు ఏవైనా. సో అట్లీస్ట్ ఆ స్టోరీ వింటున్నాడు అంటే విననివ్వండి, నాట్ చూడనివ్వకండి. అసలు చూడనివ్వద్దు, వింటాడా వినమనండి. మేము వేదాకి ఇప్పటికైనా అదే చెప్తామండి. వేదాకి అప్పుడప్పుడు లైక్ స్టోరీస్, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా స్టోరీస్. ఇప్పటి నుంచి హీస్ 4 నౌ, సో తెలియాలి కదా. సో నేను ఒక 3.5 years నుంచి స్టోరీస్ పెట్టినా మేము ఎలా పెడతాము అంటే, ఇప్పుడు కుందేలు లేకపోతే దట్ ర్యాబిట్ అండ్ టార్టైస్, హెయిర్ అండ్ ద ర్యాబిట్, అది ఉంటుంది కదా, ఆ స్టోరీ పెట్టినా ఇలా టర్న్ చేసేస్తాము. వేదా ఇప్పుడు ఏం చేయాలి అంటే లిజన్ చేయాలి మమ్మ అని చెప్తూ ఉంటాడు అనమాట. సో హీనో మేము చూపించామని తనకి తెలుసు, ఇంకా వింటాడంతే, వినిందే మాకు చెప్తాడు. మమ్మ ఆ కోతి ఏమందో తెలుసా అని చెప్పి ఆ స్టోరీ అంతా చెప్తాడనమాట. సో కానీ వాడు ఎప్పుడు పాపం చూడడు. సో దట్ వాళ్ళకి కొంచెం ఇమాజినేషన్ పవర్ కూడా వస్తుంది. చూసారనుకోండి దానికే అలా ఎడిక్ట్ అయిపోయి ఆ కలర్ఫుల్ వరల్డ్కి అవి ఎలా మూవ్ అవుతున్నాయో దానికే ఉండిపోయి వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు అసలు మాట్లాడతారో లేదో వాళ్ళకే అర్థం కాదు. మనం చిన్నప్పుడు కథలు విన్నామండి, కథలు చూడలేదు. మన నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు అందరూ చెప్తే విని మనం ఇమాజిన్ చేసుకున్నాము. చందమామలో ఒక పెదరేసి పెద్దమ్మ ఉంది అంటే నాకు ఇప్పటికే అనిపిస్తుంది. అంటే ఆ మూని చూసినప్పుడల్లా చిన్నప్పుడు అలా మా నాన్నమ్మ లేకపోతే వాళ్ళు స్టోరీస్ చెప్పినప్పుడు, పెదరేసి పెద్దమ్మ ఇలా కూర్చుంది, అక్కడ కుందేలు కూడా ఉండేదంట పెదరేసి పెద్దమ్మ దగ్గర, లైక్ అందరికి భోజనాలు పెట్టదంట. నేను ఇప్పటికే అవే ఆలోచించుకుంటా. అంటే ఆ ఇమాజినేషన్ పవర్ అనేది వాళ్ళకి రావాలి, వినాలి, చూడకూడదు. చూస్తే ఇమాజినేషన్ వాళ్ళు చేసుకోలేరు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి కనిపించేస్తుంది కదా. సో అలా అనమాట. ఇన్ కేస్ పిల్లలకి మీరు ఇలా సిట్టింగ్ టాలరెన్స్ కానీ హైపర్ తగ్గించడానికి చేస్తుంటే బుక్స్ ఓపెన్ చేయండి. బుక్స్లో అయినా ఎలాగో కలర్ఫుల్ ఇవే ఉంటాయి కదా. సో ఆ బుక్సే మీరు ఓపెన్ చేసి రైమ్ పాడుతూ, ఇప్పుడు బాబా బాబా బ్లాక్ షీప్స్ ఎలాగో కనిపిస్తాయి అక్కడ. హ్యావ్ యూ ఎనీ ఊల్, మీరు ఆ వర్డ్ చెప్పి ఇదిగో ఇదంతా ఊల్ నాన్న, లైక్ షీప్ది ఊల్ అన్నమాట. సో దీంతో చూడు ఇలాగా మనం జాకెట్స్ చేసుకుంటాం, స్వెటర్స్ చేసుకుంటాం ఇలా. సో మనం ఇమాజినరీగా వాళ్ళకి అట్లీస్ట్ బుక్స్లో చూపిస్తూనో అలా చెప్పారనుకోండి, దే విల్ ఇమాజిన్. సో వాళ్ళకి ఆ ఇమాజినేషన్ పవర్ అనేది పెరుగుతుంది. సో అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. అంటే ఏదో చెప్తున్నారు అని మన వైపు ఐ కాంటాక్ట్ అనేది డెవలప్. ఐ ఫర్గాట్ టు టెల్ యూ. సో ఇవన్నీ చేయడానికి మెయిన్ ఏంటి అంటే ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ పైన కూడా నేను వీడియో చేశాను. సో ఒకసారి ఐ కాంటాక్ట్ పైన వీడియో చూడండి. అండ్ ఇంకా ఏ డౌట్స్ ఉన్నా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎందుకు చేశాను అని అంటే జస్ట్ ఒక హోప్ అండి. లైక్ అంటే ఇదొచ్చింది అదొచ్చింది అని డిస్కరేజ్ అయిపోవద్దు. చాలామంది ఆటిజం ఉన్న కిడ్స్ ఇప్పుడు ఎదిగి దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ షోస్, సాంగ్స్ పాడుతున్నారు. సో వాళ్ళు సింగింగ్ టాలెంట్ ఉంది, వాళ్ళు మంచిగా కాలేజెస్కి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆటిజం కిడ్స్ చాలా ఓవర్కమ్ చేస్తున్నారు. సో అదంతా బేస్డ్ ఆన్ అజ్ అన్నమాట. మనం గట్టిగా ఉండి వాళ్ళకి ఏం చేయాలి అనేది అది చేస్తున్నాము అని అంటే వాళ్ళు ఓవర్కమ్ చేయగలరండి దేన్నైనా. సో చేయడానికి 100% ట్రై చేద్దాం కూడా. సో ఏదైనా కూడా ఆటిజం ఉన్నా, స్పీచ్ డిలే ఉన్నా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, హైపర్ ఉన్నా, సిట్టింగ్ టాలరెన్స్ లేకపోయినా, ఏదైనా కూడా ఓవర్కమ్ చేయడానికి మనం ఫస్ట్ 100% ఇద్దాము. యాజ్ ఎ పేరెంట్గా మనం హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మీరు అడగకపోయినా ఐ విల్ టెల్ యూ. అంటే లైక్ నేను ఒక్కొక్క టాపిక్ పైన మళ్ళీ అగైన్ ఐ కవర్ ఆల్ ద థింగ్స్ అండి. అంటే స్పీచ్ డిలే గురించి, మళ్ళీ హైపర్ గురించి, సిట్టింగ్ టాలరెన్స్ గురించి నేను వీడియోస్ చేస్తాను. ఇన్ కేస్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఉంది, అది కొంచెం ఇష్యూ ఉంది అని అంటే మీరు నాకు కామెంట్ చేయండి. అది ఓకే దీని గురించి అవును చాలా మందికి తెలియాలి అనుకుంది అంటే నేను దానిపైన కంప్లీట్గా వీడియో చేస్తాను. సో ఐ థింక్ దీనివల్ల నేను జస్ట్ ఏదో చెప్పాలనుకున్నది మీకు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ మీరు నన్ను ట్రస్ట్ చేసి నా వీడియోస్ని చూసి పిల్లలకి అది హెల్ప్ అవుతుంది అన్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నిజంగా నాకు ఈ థాట్ ఇచ్చి ఎందుకు నాకు ఇటు గురించి ఇలా చెప్పాలి, నేను స్పీచ్ డిలే ఉంది అని ఎందుకు చెప్పాలి అనేది కాకుండా నాకు ఫస్ట్ గాడ్ స్పీచ్ డిలే ఓవర్కమ్ చేసిన తర్వాత ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి ప్రతి పేరెంట్ ఆ పెయిన్ తీసుకోకుండా ఏం చేయాలి ఫస్ట్ నుంచి, ఎప్పుడు మనం స్పీచ్ డిలేని రికగ్నైజ్ చేయాలి, లేకపోతే హైపర్ ఉంటే ఏం చేయాలి, ఇవన్నీ నేను చెప్పడానికి గాడ్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఈ వీడియోస్ అన్ని చాలామందికి హెల్ప్ అవుతున్నందుకు ఐమ్ రియల్లీ బ్లెస్డ్ అండి నిజంగా. బికాజ్ చాలామంది నాకు ఆ మెసేజ్ చేస్తున్నప్పుడు చాలా చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక పీడియాట్రిషియన్ మనకి స్పీచ్ డిలే ఉంది, థెరపీ ఇప్పించాలని చెప్పగానే నిజంగానే హార్ట్ బ్రేక్ అయిపోతుంది, చాలా పెయిన్ అనేది తీసుకుంటాం. సో ఇంట్లో మనం ఏం చేయొచ్చు అనేది మనం చేసి చిన్న చిన్న
థింగ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసి అరే ఇది వచ్చింది కదా, ఈ మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు కదా అనుకున్నప్పుడే అసలు మనం ఏంటి, మన కిడ్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో నేను చేసే వీడియోస్లోంచి అలాంటి చిన్న చిన్నవి చాలా మందికి హెల్ప్ అవుతున్నాయని చెప్తున్నారు. ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సో దట్ నేను అందుకే నాకు ఎంత స్కెడ్యూల్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఐ వాంట్ టు నేను మళ్ళీ ఒక్కసారి లైక్ మీకు చెప్పాలి వాటి గురించి. అండ్ ఈ పేరెంట్స్ ఇంకా ఇంకా ఎవరైతే సఫర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ నేను లైక్ మోటివేట్ చేయాలి, మంచిగా ఏం చేయాలో అండ్ కిడ్స్ని ఎలా మనం ఒక పేరెంటింగ్ చేయాలో, కిడ్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది అయితే నేను మీకు కన్వే చేయాలి అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. లైక్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్, చాలామందికి రీచ్ అవ్వాలండి. నో గైస్, ఇప్పటికి ఇంకా ఆ స్పీచ్ డిలే వీడియో రీచ్ అయ్యి చాలామంది ఇంకా కామెంట్స్ పెడుతున్నారు. సో అలానే ప్రతి వీడియో రీచ్ అవ్వాలి, ప్రతి వీడియో చూడాలి అందరూ. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై. దిస్ ఈజ్ నవ్య సైనింగ్ ఆఫ్.